అన్నమయ్య జిల్లా తంబలపల్లిలో అంగలులో ఉద్రిక్తత నెలకొంది. ఓ గుడి ప్రారంభోత్సవానికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్యే ద్వారకనాథ్, ఎంపీ మిథున్ రెడ్డి రానున్నారు. దీంతో విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు పెద్దిరెడ్డి రావద్దంటూ ఆందోళనకు దిగారు. భారీగా టీడీపీ నేతలు అక్కడకు చేరుకోవడంతో అప్రమత్తమైన పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. అన్నమయ్య జిల్లా తంబలపల్లిలో అంగలులో ఉద్రిక్తత నెలకొంది. ఓ గుడి ప్రారంభోత్సవానికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్యే ద్వారకనాథ్, ఎంపీ మిథున్ రెడ్డి రానున్నారు. దీంతో విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు పెద్దిరెడ్డి రావద్దంటూ ఆందోళనకు దిగారు. భారీగా టీడీపీ నేతలు అక్కడకు చేరుకోవడంతో అప్రమత్తమైన పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. టీడీపీ నేతలు టీడీపీ శ్రేణులు ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, శశిరేఖ, మొత్తం మీద తంబలపల్లి నియోజకవర్గం అంగళ్ళలో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడికి ఒక గ్రామంలోకి ఒక ఆలయానికి పునర్నిర్మాణంలో భాగంగా పూజల్లో భాగంగా అక్కడికి వెళ్లేందుకు సిద్ధమవడం జరిగింది. అయితే ఇందులో భాగంగా గతంలో అంటే అప్పట్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో అంగల్లోకి వెళ్లిన ఘటనలో అప్పుడు వైసీపీ నేతలు రాళ్లదాడి చేయడం జరిగింది. దాన్ని మనసులో పెట్టుకున్నటువంటి తమ నాయకుడి మీద రాళ్లదాడి చేశారు కాబట్టి ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనికంతా కూడా పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు అంటే ద్వారకనాథ్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ మిథున్ రెడ్డి వీళ్లే ప్రధాన కారణం. అప్పట్లో తమ నాయకుడి పైన రాళ్లదాడి చేయడం గల కారణాలంటూ కూడా వాళ్ళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా ఆయన అడ్డుకునేందుకు ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఇందులో భాగంగా పోలీసులు కూడా భారీగా చేరుకుని ఎక్కడ కూడా గొడవలు జరగకుండా కూడా అంటే సద్దుమణిగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఒక ఉద్రిక్తతలో అయితే వాతావరణం చోటు చేసుకుంటున్నాయి. గో బ్యాక్ పెద్దిరెడ్డి, గో బ్యాక్ ఇక్కడ ఈ ప్రాంతానికి రాకూడదు, పెద్దిరెడ్డి అరాచకాలు ఈ ప్రాంతంలో జరగకూడదంటూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు నినాదాలు చేస్తున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులకి, నాయకులకి వాళ్ళకందరికీ కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వందలాది మంది వచ్చేటట్టు కార్యకర్తలని నిలువరించడానికి పోలీసులు కూడా కష్టసకంగా మారింది. అందువల్లనే అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి కావచ్చు, లేదంటే చిత్తూరు నుంచి పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా అదనపు బలగాలని అంగళ్ళు ప్రాంతానికి తరలిస్తున్నారు. అయితే గ్రామంలో ఒక్కసారిగా ఒక పండుగ వాతావరణంలో ఒక ఆలయానికి పునర్నిర్మాణం చేసుకుని ఆలయం ప్రారంభోత్సవం చేసుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా రెండు పార్టీల మధ్య చెలరేటువంటి ఈ రాజకీయ గొడవలు ఏ రకమైనటువంటి దారి తీస్తాయో ఒక ఆందోళన స్థానిక ప్రజల్లో, స్థానిక గ్రామస్తుల్లో ఉంది. మొత్తం మీద మాత్రం మాజీ మంత్రి పెద్దిరెడ్డి కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడికి వెళ్ళదంటూ కూడా వాళ్ళు కూడా అక్కడ చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తం మీద తంబలపల్లి కావచ్చు, లేదంటే అంగళ్ళు కావచ్చు, పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే కూడా పోలీసులు భారీగా చేరుకోవడం జరిగింది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళందరినీ కూడా నిలువరింపు చేసే ప్రయత్నం అయితే పోలీసులు కూడా చేస్తున్నారు. మరి కాసేపట్లో పెద్దిరెడ్డి కూడా అక్కడ చేరుకునే అవకాశం ఉంది. పోలీసులు మరి అరెస్ట్ చేస్తారా, లేదంటే ఆయనకి సర్ది చెప్పి నోటీసులు ఏమైనా ఇచ్చి రిటర్న్ పంపిస్తారా, మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ గోపి.